శాంతమైన చిన్న గ్రామంలో పచ్చని కొండలతో మరియు బంగారు పొలాలతో చుట్టుముట్టి శంభవన్ అనే దయగల బాలుడు నివసించేవాడు. అతనికి తన మృదువైన దూడ గౌరీపై ఎంతో ప్రేమ ఉండేది. ఆమె ఇచ్చే పాలు గ్రామంలోనే తీయనివి. ప్రతి ఉదయం శంభవన్ గౌరిని అడవికి సమీపంలోని మేత పొలానికి తీసుకెళ్లేవాడు. గౌరీ మృదువైన పచ్చికను ఆనందంగా నములుతుండగా శంభవన్ ఉల్లాసమైన పాటలు పాడేవాడు. వారు ఎంతో మంచి స్నేహితులు. కాని ఒక మధ్యాహ్నం ఆ ప్రశాంత వాతావరణం మారిపోయింది. అడవిలోని చీకటి నీడల మధ్య నుండి స్కార్ అనే శక్తివంతమైన సింహం బయటకు వచ్చింది. అతని కళ్ళలో ఆకలి జ్వాలలు దహించాయి మరియు అతని నారింజ రంగు శరీరం మసకబారుతున్న సూర్యకాంతిలో మెరిసింది. గౌరీ భయంతో కన్మన్మలాడింది. కాని శంభవన్ ధైర్యంగా ఆమె ముందుకు అడుగుపెట్టాడు. స్కార్ అని అతను చెప్పాడు, నీవు ఎవరిని అయినా తీసుకోవలసి ఉంటే నన్నే తీసుకో. గౌరీ నా స్నేహితురాలు, ఆమెకు హాని కలగకుండా నేను చూడగలను. స్కార్ ఆగిపోయాడు. ఇంత ధైర్యం మరియు ప్రేమను ఎవరూ చూపించలేదు. మెల్లగా అతని భయంకరమైన కళ్ళలో మృదుత్వం వచ్చింది. నీవు మంచి అబ్బాయి శంభవన్ అని అతను చెప్పాడు. ఈ రోజు నుండి నువ్వు గాని గౌరీగాని ఎప్పుడూ హాని చూడరు. ఆ రోజు నుండి స్కార్ వారి రక్షకుడిగా మారాడు. కొన్నిసార్లు ఆ అబ్బాయి ఆ బుడ్డమేత మరియు ఆ సింహ నదీకట్టంలో కూర్చుని సూర్యాస్తమయను చూస్తూ ఉండేవాడు. దయ మరియు ధైర్యం నుంచి పుట్టిన ఆశ్చర్యకరమైన కాని అందమైన స్నేహం. అలాగే ఆ నిశ్శబ్ద గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒక సాదా సత్యాన్ని తెలుసుకున్నారు. నిజమైన ధైర్యం మరియు దయగల హృదయం అత్యంత కోపగల మనసులను కూడా మృదువుగా మార్చగలదు.